Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 44. ముందుగా ఈ తెలుగు వాక్యాలను జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా అన్నయ్య అప్పు చేశాడు. మా అన్నయ్య తన సొంత అవసరాలకు అప్పు చేశాడు. మా అన్నయ్య ₹1,00,000 తన సొంత అవసరాల కోసం అప్పు చేశాడు. మా అన్నయ్య ₹1,00,000 వడ్డీకి తన సొంత అవసరాల కోసం అప్పు చేశాడు. మా అన్నయ్య ₹1,00,000 100కు ₹2 వడ్డీకి తన సొంత అవసరాల కోసం అప్పు చేశాడు. మా అన్నయ్య రహస్యంగా ₹1,00,000 100కు ₹2 వడ్డీకి తన సొంత అవసరాల కోసం అప్పు చేశాడు. ఇప్పుడు ఈ తెలుగు వాక్యాలకు అనుకూలంగా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. మా అన్నయ్య అప్పు చేశాడు. మై బ్రదర్ లెంట్ ద అమౌంట్. లెంట్ ద అమౌంట్ అంటే ఇక్కడ లెంట్ అంటే అప్పు చేయడం, లెండింగ్ అంటే అప్పు తీసుకోవడం అంటారు. లెంట్ అంటే పాస్ట్ టెన్స్ అండి, అప్పు చేశాడు కాబట్టి లెంట్. మై బ్రదర్ లెంట్ ద అమౌంట్. మా అన్నయ్య తన సొంత అవసరాలకు అప్పు చేశాడు. తన సొంత అవసరాలకు. మై బ్రదర్ లెంట్ ద అమౌంట్ ఫార్ హిజ్ ఓన్ ఎక్స్పెన్సెస్. ఓన్ ఎక్స్పెన్సెస్ అంటే సొంత అవసరాలకు. మా అన్నయ్య ₹1,00,000 తన సొంత అవసరాల కోసం అప్పు చేశాడు. మై బ్రదర్ లెంట్ ద అమౌంట్ ₹1,00,000 ఫార్ హిజ్ ఓన్ ఎక్స్పెన్సెస్. ₹1,00,000. మా అన్నయ్య ₹1,00,000 అంటే ఏం చెప్పాలి? మై బ్రదర్ లెంట్ ద అమౌంట్ ₹1,00,000. దీనికి తన సొంత అవసరాల కోసం అప్పు చేశాడు. ఫర్ హిజ్ ఓన్ ఎక్స్పెన్సెస్. మా అన్నయ్య ₹1,00,000 వడ్డీకి తన సొంత అవసరాల కోసం అప్పు చేశాడు. మై బ్రదర్ లెంట్ ద అమౌంట్ ₹1,00,000 యాజ్ పర్ ఇంట్రెస్ట్. వడ్డీ అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ అండి. ఫర్ హిజ్ ఓన్ ఎక్స్పెన్సెస్. మై బ్రదర్ లెంట్ ద అమౌంట్ ₹1,00,000 యాజ్ పర్ ఇంట్రెస్ట్ ఫర్ హిజ్ ఓన్ ఎక్స్పెన్సెస్. మా అన్నయ్య ₹1,00,000 100కు ₹2 వడ్డీకి తన సొంత అవసరాల కోసం అప్పు చేశాడు. మై బ్రదర్ లెంట్ ద అమౌంట్ ₹1,00,000 యాజ్ పర్ 2% ఇంట్రెస్ట్. యాజ్ పర్ 2%, పర్సెంటేజ్ అంటాం కదా, 2% ఇంట్రెస్ట్ ఫర్ హిజ్ ఓన్ ఎక్స్పెన్సెస్. ₹100కి అని అర్థం. ఇక్కడ 100కు ₹2 వడ్డీకి అంటే యాజ్ పర్ 2% ఇంట్రెస్ట్ ఫర్ హిజ్ ఓన్ ఎక్స్పెన్సెస్. మా అన్నయ్య రహస్యంగా ₹1,00,000 100కు ₹2 వడ్డీకి తన సొంత అవసరాల కోసం అప్పు చేశాడు. మై బ్రదర్ లెంట్ ద అమౌంట్ ₹1,00,000 యాజ్ పర్ 2% ఇంట్రెస్ట్ ఫర్ హిజ్ ఓన్ ఎక్స్పెన్సెస్ సీక్రెట్లీ. ఇక్కడ రహస్యంగా, సీక్రెట్లీ అనేది యాడ్ చేయడం జరిగింది. మా అన్నయ్య రహస్యంగా ₹1,00,000 100కు ₹2 వడ్డీకి తన సొంత అవసరాల కోసం అప్పు చేశాడు. ఇంగ్లీష్ లో మై బ్రదర్ లెంట్ ద అమౌంట్ ₹1,00,000 యాజ్ పర్ 2% ఇంట్రెస్ట్ ఫర్ హిజ్ ఓన్ ఎక్స్పెన్సెస్ సీక్రెట్లీ. సో ఈ విధంగా ముందుగా అర్థం చేసుకోండి. తర్వాత చూడండి. మా అన్నయ్య అప్పు చేశాడు. మై బ్రదర్ లెంట్ ద అమౌంట్. మా అన్నయ్య తన సొంత అవసరాల కోసం అప్పు చేశాడు. మై బ్రదర్ లెంట్ ద అమౌంట్ ఫర్ హిజ్ ఓన్ ఎక్స్పెన్సెస్. మా అన్నయ్య ₹1,00,000 తన సొంత అవసరాల కోసం అప్పు చేశాడు. మై బ్రదర్ లెంట్ ద అమౌంట్ ₹1,00,000 ఫర్ హిజ్ ఓన్ ఎక్స్పెన్సెస్. మా అన్నయ్య ₹1,00,000 వడ్డీకి తన సొంత అవసరాల కోసం అప్పు చేశాడు. మై బ్రదర్ లెంట్ ద అమౌంట్ ₹1,00,000 యాజ్ పర్ ఇంట్రెస్ట్ ఫర్ హిజ్ ఓన్ ఎక్స్పెన్సెస్. మా అన్నయ్య ₹1,00,000 100కు ₹2 వడ్డీకి తన సొంత అవసరాల కోసం అప్పు చేశాడు. మై బ్రదర్ లెంట్ ద అమౌంట్ ₹1,00,000 యాజ్ పర్ 2% ఇంట్రెస్ట్ ఫర్ హిజ్ ఓన్ ఎక్స్పెన్సెస్. మా అన్నయ్య రహస్యంగా ₹1,00,000 100కు ₹2 వడ్డీకి తన సొంత అవసరాల కోసం అప్పు చేశాడు. మై బ్రదర్ లెంట్ ద అమౌంట్ ₹1,00,000 యాజ్ పర్ 2% ఇంట్రెస్ట్ ఫర్ హిజ్ ఓన్ ఎక్స్పెన్సెస్ సీక్రెట్లీ. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఇలాగే మీరు కూడా మీకు తెలిసిన పదాలు, మీకు నచ్చిన పదాలు, మీకు ఐడియా ఉన్నటువంటి పదాలు, ఇష్టం ఉన్నటువంటి పదాలు, మీకు ఏదైనా సరే తెలిసినటువంటి ఏ పదాలైనా కూడా ఇలా మధ్య మధ్యలో జోడిస్తూ ఒక చిన్న వాక్యం నుండి పెద్ద వాక్యం వరకు ఈజీగా మాట్లాడడం నేర్చుకోండి. ఎనీహౌ, I wish you all the best, my dear friends. Thank you very much for watching this video. Bye.